ఒకసారి గుర్తెరగండి. నోటుకొచ్చాడుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? నిన్నేమంటారు? అర్థమవుతుందా? నిన్నేమంటారు? ఒకసారి గుర్తెరగండి ప్రియ దేవుని. ఇప్పుడు అందుకని అక్కడ రాయబడిన మాట చూడండి, తన ఇంటి వారి ఎడల భక్తి కనబరుచుటకు వారు ఏం చేయాలంట? తల్లిదండ్రులకు మేలు చేసేవారుగా ఉండగలగాలి. యేసయ్య ఆ కృప దయచేయును గాక. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు ఉన్నారండి, ఆ తల్లిదండ్రులకు నువ్వు మేలు చేయుదువు గాక. నీ భార్య ఉంది, ఆ భార్యకి మేలు చేయుదువు గాక. నీ భర్త ఉన్నాడు, ఆ భర్తకి మేలు చేయి. నీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు నువ్వు మేలు చేయి. కుటుంబం అన్నప్పుడు వీళ్ళు ఉంటారన్నమాట. అత్త ఉంటుంది, మామ ఉంటారు, వాళ్ళకు నువ్వు మేలు చేయి. ఆ స్థితిలోనికి జీవితం నడిపించుకొనగలిగిన ఆ పరిస్థితులు ఒకవేళ లేవా, నువ్వు కల్పించుకో, నువ్వు మేలు చేయి. యేసు ప్రభువారిని నమ్మానంటే సరిపోదు. యేసు ప్రభువారు చేసిన ఆ మేలు ఏమండి ఇప్పటికీ కొనియాడబడతాను. చూడండి, అందరికీ మేలు చేయొచ్చు. ఆయన ఏం చేశాడంట? సంచరించుచుండెను అని ఎప్పుడో జరిగిన కార్యం ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. చూడండి, ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటా ఉన్నారు. తనివి తీరుతుందా? ఎంతగా చెప్పుకుంటే, ఎంతగా ధ్యానం చేసుకుంటే అది తనివి తీరుతుందా? సరే గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మీకు చూపిస్తా చూడండి. మత్తయి సువార్తమానం 15వ అధ్యాయం 5వ వచనం గమనించండి. మత్తయి సువార్తమానం 15వ అధ్యాయం 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నాడు. బాగా గమనించండి, అక్కడ తల్లి తండ్రి ఉన్నారు. మీకు చెప్పాను కదా, కుమారునిగా నీ ఉద్యోగం చేస్తా ఉన్నావు, వ్యాపారం చేస్తా ఉన్నావు, లేదా 4 రూపాయలు సంపాదించే స్థితిలో నువ్వు వచ్చేసావు. ఆ తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నావు. ఏమండి, తల్లిని తండ్రిని ఆ ఇంట్లో పడేసావు, గుడిసెలో పడేసావు, లేకపోతే ఆ పాకలో పడేసేసావు, బయట పడేసేసావు. వాళ్ళు గట్టి నీళ్ళలో వాళ్ళని ఉంచడంలే, వాళ్ళు కష్టపడి ఇంట్లో వాళ్ళని పెట్టుకోకుండా ఏమండి మీరు చూసుకుంటా ఉన్నారు, పక్కన పడేశారు. మంచిదే కాదనట్లే, లోకం అలాగే జరుగుతుంది, మంచిదే కాదనట్లే. ఆ తల్లి లేదా ఆ తండ్రి, అరే మరి అబ్బాయి ఓ 10 రూపాయలు ఇరా, లేదా ఒక 100 రూపాయలు ఇరా, కొంచెం అవసరం ఉంది. నీకేం అవసరం? సమయానికి అంత అన్నం పెడుతుంది కదా, తిని పడుకొని నిద్రపోకుండా నీకేం అవసరం? అర్థమవుతుందా? అంటున్నారా లేదా? ఒకసారి గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి అడిగింది అనుకో నీకేం అవసరం, ఆ తండ్రి అడిగాను అనుకో నీకేం అవసరం, లేదా ఆ భార్య అడిగింది అనుకో నీకేం అవసరం, ఆ భర్త అడిగాడు అనుకో నీకేం అవసరం. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు. అక్కడ రాయబడిన మాట చూడండి, దేవార్పితమనంట దరిద్రుడు. ఏమన్నాడంట? నా దగ్గరికి వచ్చి నువ్వు వచ్చావు నా దగ్గరికి, నా వల్ల నీకు ఏదైనా ప్రయోజనం అయితే, ఇంకా మీరు వాడుక భాషలో కానీ చదివితే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా ఉంటుంది ఆ మాట. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం లేదు ఇప్పుడు. నేను మీకు మామూలుగా అర్థమవుతుందని చెప్తున్నాను చూడండి. ఆర్థిక సహాయం చేయగలిగి కూడా, నీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, నువ్వు చెయ్యగలిగి కూడా ఆ అవసరములో ఏమంటే ఉన్న తల్లిదండ్రులకు చెయ్యగలిగి కూడా, ఇవ్వగలిగిన స్థితి ఉండి కూడా ఏమంటే నువ్వు చెయ్యకపోతే దేవునికి నీవు వ్యతిరేకంగా పాపం చేసిన వ్యక్తి అవుతావు, పాపాన్ని మూట కట్టుకున్న వ్యక్తి అవుతావు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాపం చేసిన వ్యక్తివిగా మారుతావు. దేవార్పితం అంటే ఏంటది? నువ్వు నా దగ్గర 100 రూపాయలు అడిగావా, ఆ 100 రూపాయలు నీకు ఇయ్యను కానీ దేవార్పితం అంటే దేవునికి ఇచ్చేస్తాను అన్న ఆ మాట అంటావు చూడు, అప్పుడే నువ్వు పాపాన్ని కాస్త మూట కట్టుకున్న వ్యక్తివిగా మారుతావు.
ఎంత కష్టపడి, ఎంత వేదన పడి, ఎంత ప్రయాసపడి నిన్ను ఆ స్థితిలోకి తీసుకొచ్చారు వాళ్ళు. అర్థం చేసుకోగలుగుతున్నావా? ఏ రోజైనా అర్థం చేసుకోగలుగుతున్నావా? అందుకని నీ జీవితంలో కుటుంబానికి మేలు చేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 6:2 గమనించండి. మీ అందరికీ బాగా పరిచయం. ఎఫెసీ పత్రిక 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలంట? సన్మానించడం అంటే ఏంటి? 2 పూలమాలు తెచ్చి చెరొక కుర్చీ చేసి ఏమంటే పూలమాలతో అలంకరించమనే, పూలమాలతో మెళ్ళ వేసి ఊరేగించమనే. సన్మానించడం అంటే ఏంటి? కాస్త వాళ్ళ మాటకే విలువ ఇవ్వడం నేర్చుకో, వాళ్ళ మాట వినడం నేర్చుకో, వాళ్ళు గౌరవించడం నేర్చుకో, వాళ్ళు గణపరచడం నేర్చుకో. అంత సంపాదించి పెట్టింది వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు నిన్ను అడుక్కునే స్థితిలో తెచ్చుకున్నావే. వాళ్ళు నిన్ను అడుక్కోవాల్సి వస్తుంది ఈ రోజున. అరే 4 రూపాయలు ఇరా నీ దగ్గర ఉంటే, 10 రూపాయలు ఇరా నీ దగ్గర ఉంటే, అరే నా దగ్గర ఉన్నాయి కదా, ఇదిగో 10 రూపాయలు నీ దగ్గర ఉంచుకో అన్న ఆ స్థితిలో ఏమైనా రాగలుగుతున్నావా? గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. కనుక మీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబాన్ని నువ్వు ఏమంటే ఎలా ఉంచగలగాలి అని అంటే ఏమంటే నీ కుటుంబం నీ ద్వారా మేలు పొందునుగాక. నీ ద్వారా మేలు పొందాలి. నీ కుటుంబం నీ ద్వారా మేలు పొందగలగాలి. నువ్వు మేలు చేయగలగాలి, కుటుంబానికి మేలు చేయగలగాలి. అదేదంటా చూడండి, అమ్మకేమో అంత అన్నం పట్టడంట, కానీ చిన్నమ్మకి బిర్యానీ పెడతాడంట వీడు. అర్థమైందా? అమ్మకేమో వీడంత బట్ట తీసిడు, చిన్నమ్మకి పొట్ట చీర తీసిస్తాడంట. కాస్త గుర్తెరగండి మీ వ్యక్తిగత జీవితాలలో. ఇలాంటి స్వభావం కాదు నీ జీవితంలో ఉండవలసిందే. నీ కుటుంబానికి మేలు చేయుదువుగాక, నీ తల్లిదండ్రులకు మేలు చేయుదువుగాక. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి, మీ అందరికీ బాగా పరిచయం, అందరికీ బాగా పరిచయమైంది. సామెతల పుస్తకం 31:12 గమనించండి. సామెతల పుస్తకం 31:12. ఆమె బ్రతుకు దినములన్నీ మేలు చేయును గాని ఎవరికి? అమ్మగారింట్లో నుంచి అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత ఆమెంట ఏమండి ఎలా మారింది అసలు? గుణవతి అయిన భార్య, పైన 2 వచనాలు ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి నమ్మిక ఉంచుతాడు కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ ఎవరికి చెప్పరాబండి? ఎవరికి? కుటుంబానికి, తన భర్తకి, తన భార్యకి, తన పిల్లలకి, తన కుటుంబానికి ఆ వ్యక్తి మేలు చేయునుగాక. మీరు మేలు చేసేవారుగా ఉందురుగాక. నీ కుటుంబానికి నువ్వు ముందు మేలు చేయగలగాలి. నిన్ను నమ్మి కదా నీ దగ్గరికి వచ్చింది, ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగాడు. ఆయన ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు. దేవుడు ఏకం చేశాడు. ఎందుకో ఒకరికొకరు కీడు చేసుకునే దానిక. ఆలోచన చేసుకుందరుగాక. కనుక మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా కుటుంబానికి నీవు మేలు చేసే వ్యక్తివిగా మారుదువుగాక. అట్టి కృప ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా. రెండో మాట చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మనకు సమయము దొరికిన కొలది
అందరి ఎడలను, బాగా గమనించిన మాట, అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. అందరు చదవండి అన్నమాట. అందరి ఎడలను విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేయాలంట? ఎవరికి చెప్పండి? అక్కడే ఎవరికి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. విశ్వాస గృహం అంటే ఏంటి? మందిరం, ప్రార్థనా మందిరం. ప్రార్థనా మందిరంలో ఎవరు ఉంటారు? ఇంకా మీరు గమనిస్తే క్రీస్తు శరీరం అనే సంఘం. క్రీస్తు శరీరం అనే సంఘం అంటే ఎవరు? మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆత్మ సంబంధమైన అనుభవాలలో ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే నడిపించబడుతూ ఉంటుందో నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి వారి ఎడల నీవు మేలు చేయువారుగా ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నువ్వు మేలు చేసే వ్యక్తివిగా ఉండాలి, కీడు చేసే వ్యక్తివిగా ఉండకూడదు. మందిరానికి వచ్చిన తర్వాత ఏమండి నువ్వెవరో ఆమె ఎవరో తెలియదు, మొత్తం మీద పరిచయం అయ్యారు. పరిచయం అయి అక్క చెల్లెల, అన్న వదిన, ఆ తర్వాత ఇలా మాట్లాడుకుంటా 4 రోజుల తర్వాత చూడండి, లేదా 4 సంవత్సరాల తర్వాత అడగండి, మీ అక్క రాలేదే అనండి. ఆమె గురించి నన్ను అడగమాకన్ను. రాసుకొని పూసుకుని తిరిగింది ఈ మనిషే. అర్థమవుతుందా? గతంలో ఏమండి అక్క అన్నది ఈమె, ఆమెమో చెల్లాంటి కుడుకు వచ్చింది, బాగానే ఉంది. అయితే ఇప్పుడేమైంది? ఒకసారి గుర్తెరగని ప్రియ దేవుని బిడ్డలారా, మీ వ్యక్తిగత జీవితాలలో విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నీవు మేలు చేయాలి, కానీ పొరపాటును కూడా కీడు అనేది చేయకుందువు గాక. మందిరములో అడుగుపెట్టిన నీవు, మందిరములో అడుగుపెట్టిన వారికి నీవు మేలు చేయగలిగిన స్థితిలోనికి రావాలి. నీతో ఉన్నవారికి నీవు మేలు చేయగలిగిన ఆ పరిస్థితుల్లోనికి నీవు రావాలి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్న సత్యం ప్రియ దేవుని బిడ్డలారా. మందిరానికి వస్తూ ఉన్న నీవు ఏమండి ఎంతో మంది ఉంటారు, నేను కాదన్నంలో. అయితే మందిరానికి వచ్చే వారిలో ఏమండి నీకు తెలిసిన వారికి నీవు మేలు చేసే వ్యక్తివిగా మారుదువుగాక. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది అలాగు చేయుచు, అమ్మాట చూడండి, ప్రేమ చూపుటకును సత్కార్యములు మేలు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలననే ఆలోచించము. మనం ఆలోచన చేయగలగాలి. ఏ ఆలోచన అయ్యా అంటే నేను మేలు చేయాలి కదా, సమాజంగా కూడుకుంటా ఉన్నాం, మంచిదే కాదన్నం లేదు. నాకు చేతనైన మేలు మొదటిగా కుటుంబానికి చెయ్యి, ఆ తర్వాత మందిరములో ఉన్న వారికి నువ్వు మేలు చేసే వ్యక్తివిగా మారుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి ఫోన్ నెంబర్లో ఏమండి అక్క నీ ఫోన్ నెంబర్ ఇవా, అన్న నీ ఫోన్ నెంబర్ ఇవా అని తీసుకోవడం, ఆ తర్వాత ఏమండి నానాక మెసేజ్లు పెడతా ఉండమే. వాళ్ళు మనుషులలో పశువులలో నాకు తెలియదు. ఇక అర్థమవుతుందండి. ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఆ తర్వాత ఏమండి నోటికొచ్చడిగా మాట్లాడమే. నేను మీకు చెప్పకూడదు, నువ్వు మగోడివి కాదా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడి ఉన్నారు ఇక్కడే. జీవితాలను పాడు చేసేదానికి మందిరానికి రామాకండి, జీవితం బాగుపరుచుకునేదానికి మందిరానికి రండి. అర్థమవుతుందా? నీ జీవితం బాగుపడాలి, నీ ద్వారా ఇంకొక కుటుంబం, ఇంకొక జీవితం
బాగుపడాలి, నీవు మేలు అనుభవించాలి, నీ ద్వారా ఇంకొకరు మేలు అనుభవించే వారికి ఉండాలి, నీ ద్వారా వారికి మేలే జరగాలి, నీ ద్వారా వారికి ఏ మాత్రం ఎప్పుడు కీడు పొరపాటును కూడా జరగకూడదు. హల్లెలూయా, అర్థమవుతుందా? నీ ద్వారా ఎవరికి ఎప్పుడు కీడు జరగకూడదు. నీ ద్వారా నీకు చేతనైతే మేలే జరుగునుగాక. హల్లెలూయా. నీ తోటి వారికి ఏమండి, మందిరానికి వచ్చే వారికి నువ్వు మేలు చెయ్యాలి, కానీ కీడు పొరపాటును కూడా చేయకూడదు. ప్రతి దేవుని బిడ్డలారా, కనుక ఒకవేళ అలాంటి దుర్మార్గమైన మనసు, ఆ దరిద్రపు మనసు ఉంటే యేసు నామమున ప్రభు నిర్మూలన చేయునుగాక. యేసు నామమున ఆ దురాత్మని యేసు నామమున ప్రభు దూరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతికేదానికి వారిని ప్రేరేపించి వారిని పురికొల్పు. బైబిల్లో ఉండేది అదే కదా, సత్కార్యము చేయుటకు ఒకరిని ఒకడు పాపం చేసేదానికి కాదు, దుర్మార్గమైన పనులు చేసేదానికి కాదు, నీచమైన పనులు చేసేదానికి కాదు. జీవితాన్ని ఏమంటే కుక్కలు చింపిన విస్తరలాగా తయారు చేసుకునేదానికి కాదు, ఇంకొకరి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరలాగా చేసేదానికి కాదు, పురికొల్పాల్సిందే. అర్థమవుతుందండి? నీ వ్యక్తిగత జీవితం మేలు అనుభవించునుగాక, నీ ద్వారా నీ తోటి వారు మేలు అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మానమక, సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము చూచుట సమీపించుట మీరు చూచిన కొలది ఎక్కువగా ఇంకా కూడుకుంటూ, బుధవారం కూటంలో కూడుకుంటూ, గురువారం కూడుకులో కూడుకుంటూ, శనివారం కూటంలో కూడుకుంటూ, ఆదివారం కూడుకుంటూ, మానక కూడుకుంటూ నువ్వేం చేయాలంటే సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురికొల్పండి. సత్కార్యం చేసేదానికి పురికొల్పండి. హల్లెలూయా. అటు కృప ప్రభువు దయచేయునుగాక. నా యేసయ్య నిత్యముగా కుమ్మరించునుగాక. హల్లెలూయా. ప్రియ యవనస్తురాలా, మీ జీవితాలు బాగుపడునుగాక. హల్లెలూయా. వయసు ఉందని నేను మీకు చెప్తున్నాను, అప్పుడప్పుడు కలర్ ఉందని, ఏమైతే దొండ పండు అంట, ఆ పండును పట్టుకుని లోపల తెలుస్తుంది పుచ్చిపోయిందో లేకపోతే మనిషిదో, అది సేదుదో మనిషిదో, అప్పుడు తెలుస్తుంది. జీవితం అంతా సర్వనాశనం చేసుకుంటా నువ్వు పాడైంది కాకుండా ఇంకా నలుగురిని పాడు చేయాలి ఎప్పుడు చూడమాక. ఆ శాపం ఘోరం, ఆ దరిద్రం ఘోరం. ఇప్పుడు అనుభవించేదానికంటే ఇంకా ఎక్కువగా అనుభవిస్తావు. నీ స్వభావం మార్చబడునుగాక, నీ తలంపులు మార్చబడునుగాక, నీ ఆలోచన సరళ మార్చబడునుగాక. నీవు మేలు పొందాలి, నీ ద్వారా అనేకులు మేలు పొందాలి. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నువ్వేం చేయాలి? మేలు చేయాలి. ఒక మాట చూపించి ముందుకెళ్తాను చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనం బాగా గమనించండి. ఎలా అనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తం. వాళ్ళు ఎవరంట? ఎక్కడున్నారు? గట్టిగా. యెరూషలేము అని అంటే దేవుని మందిరం లేదా సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘం. యెరూషలేములో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా ఉన్నారు. ఆ పరిశుద్ధుల్లో ఇంకా ఎలా ఉన్నారు అంటే పేదలుగా ఉన్నారంట. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తూ ఉన్నవారు ఎలా ఉన్నారు? అక్కడ
గట్టిగా చెప్పండి. పరిశుద్ధులు. మందిరంలో ఉన్నవారు పరిశుద్ధులుగా ఉన్నారు, పాపులుగా లేరు. కుటుంబాన్ని నాశనం చేసేవారుగా లేరు, కుటుంబాన్ని పాడు చేసేవారుగా లేరు, సంఘాన్ని పాడు చేసేవారుగా లేరు. చేతనైతే మేలే చేస్తాం. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? పరిశుద్ధంగా బ్రతుకుతున్నారంట. బైబిల్లో వారి గురించి వ్రాయబడిన ఆ మాట గమనించడం ఒకసారి. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారు ఉన్నారు. పరిశుద్ధులలో బేదలైన వారు, పరిశుద్ధులు బేదలు, పరిశుద్ధులు బేదలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? బేదలని పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకోవాలా? అర్థమవుతుందా? బేదలని జీవితాన్ని పాడు చేసుకోవాలా, జీవితాన్ని నాశనం చేసుకోవాలా, శరీరాన్ని అమ్ముకోవాలా. ఎర్రగా ఉన్నాం బుర్రగా ఉన్నామని జీవితాన్ని అమ్ముకోవాలా, జీవితాన్ని పాడు చేసుకోవాలా. వాళ్ళు ఎలా బ్రతికారంట చెప్పండి? పరిశుద్ధంగా బ్రతికారు. ఎంతవరకు అనంటే వారి వ్యక్తిగత జీవితంలో తినేదానికి ఉన్నా లేకపోయినా, కష్టపడుతున్న సంపాదన వారి చేతికి వస్తువున్న రాకపోయినా, పేదరికం వారి జీవితంలో అనుభవిస్తూ ఉన్నా పరిశుద్ధత మాత్రం వదిలిపెట్ల. జీవితంలో ఏమంటే పరిశుద్ధత మాత్రం పోగొట్టుకోవాల, పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్నారు. బేదలైనా పర్లే. హల్లెలూయా. అది రోషం కలిగిన బ్రతుకు, అది దేవునికి అనుకూలమైన జీవితం, అది పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకునే వ్యక్తుల యొక్క స్వభావం. ఆ స్థితిలో నడిపించబడతానే ఉంటది. జీవితాన్ని పాడు చేసుకోరు, కుటుంబాన్ని ఆర్పుకోరు. అర్థమవుతుందా? భర్తకి ద్రోహం చేయరు, భార్యకి ద్రోహం చేయరు, పిల్లలకి ద్రోహం చేయరు, ఎవరికి ద్రోహం చేయరు. పరిశుద్ధంగా యెరూషలేములో దేవుని మందిరములో ఉంటూ, దేవుని మందిరానికి వస్తూ, ఏమంటే మానక ప్రతి కుడికలో పాలు పొందుతూ పరిశుద్ధంగా బ్రతుకుతా, బేదలైనా సరే పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్నారు. ఆ కృప యేసు నామములో మందిరములో ఉన్న ప్రతి ఒక్కరి మీద కుమ్మరింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? తినేదానికి లేదని, కట్టుకునేదానికి లేదని, ఉండేదానికి లేదని, పూట గడవడం లేదని ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకోవాలి, నాశనం చేసుకోవాలి వాళ్ళు. చదవండి. ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్సులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయ. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్నారండి. ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధులుగా ఉన్నారు. ఇంకా పేదరికం వారిని ఏమంటే ఆ పలకరిస్తూ ఉన్న పేదరికం వారిని విడిచిపెట్టకపోయినా సరే పరిశుద్ధంగానే బ్రతుకుతా ఉన్నారు, పరిశుద్ధమైన జీవితం జీవిస్తూనే ఉన్నారు. దేవుని కోసం వైరాగ్యం కలిగి బ్రతుకుతూనే ఉన్నారు. వారి కొరకు, అలాంటి వారి కొరకు ఆ మాసిదోనియా సంఘము అకయా వారును కొంత సొమ్ము అంట వారి కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డారంట. వారి కోసం ఖర్చు పెట్టేదాన్ని, వారికి మేలు చేసేందుకు ఇష్టపడ్డారంట. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల నువ్వేం చేయాలి చెప్పండి గట్టిగా? మేలే చేయాలి కానీ కీడు చేయమాక. వాళ్ళెవరో తెలియదు, వీళ్ళెవరో తెలియదు. వాళ్ళు ఎవరంటే మందిరానికి వస్తూ ఉన్నారు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నారు, ఆరులో పేదలుగా ఉన్నారు. వారికి మనం సహాయం చేద్దాం.
నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను.